ఇవాళ ఈ ఓరియో బిస్కెట్స్ తోటి కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. నాకు కేక్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ తోటి ఒకరోజు ట్రై చేస్తే అట్టర్ ఫ్లాప్ అయింది. సో ఆ రోజు డిసైడ్ అయ్యాను, ఇవన్నీ మన వల్ల అయ్యే పనుల్లో లేవులే, ఇంకా ట్రై చేయొద్దు అని. కాకపోతే ఈ ఓరియో బిస్కెట్స్తో కేక్ చేయడం ఈజీయే కదా, అందుకే అట్లీస్ట్ ఇదైనా ట్రై చేద్దాము అని చేస్తున్నాను. ఇది ఎలా వస్తుందో చూడాలి. ఫస్ట్ అయితే బిస్కెట్స్ నుంచి క్రీమ్ అంతా ఇలా సపరేట్ చేసేసుకున్నాను. క్రీమ్ అంతా సపరేట్ చేసేసాక బిస్కెట్స్ మిక్సీలో వేసి పౌడర్ పట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పౌడర్లో పాలు వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఈనో కూడా వేసుకుంటున్నాను. బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి ఈనో వేసాను. మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని మొత్తం అప్లై చేసుకొని మిక్స్ చేసుకున్న బ్యాటర్ అంతా అందులో వేసేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీ తక్కువ కాబట్టి నాకైతే ఒక 10 to 15 మినిట్స్లో కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడే పెద్ద టాస్క్, ఇది డీమౌల్డ్ అవ్వట్లేదు. అంత మంచిగా అయిపోతే ఇంకా మన స్పెషాలిటీ ఏముంటుంది చెప్పండి. ఎలాగోలా కష్టపడి తీసేసాను. క్రీమ్ వేస్ట్ చేయడం ఎందుకని ఇలా పైన అప్లై చేసేసాను. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.